హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సారంగపాణి జాతకం మూవీ రివ్యూ తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. సారంగపాణి అంటే మన ప్రియదర్శి ఒక సాధారణ సేల్స్మ్యాన్. అతడు జాతకాలపై గాఢమైన నమ్మకంతో జీవిస్తుంటాడు. తన ఉద్యోగ ప్రదేశంలో మైథిలి, అంటే రూపా కొడువయూర్ను ప్రేమించడానికి ఈ నమ్మకం కూడా ప్రేరణ అవుతుంది. వారి ప్రేమ కథ సాఫీగా సాగుతుంటే, ఒక జ్యోతిష్కుడు సారంగపాణి భవిష్యత్తులో నరహత్య చేస్తాడని చెబుతాడు. ఇదే కథను మలుపు తిప్పే కీలకాంశం. ఈ భవిష్యవాణిని తప్పించుకోవాలని నిర్ణయించుకున్న సారంగపాణి, తన స్నేహితుడు చందు, వెన్నెల కిషోర్ తో కలిసి ఓ వ్యూహాన్ని రచిస్తాడు. అతడు నరహత్యను నివారించేందుకు చేసే ప్రయత్నాల్లో వచ్చే ఆసక్తికర మలుపులు, హాస్య సన్నివేశాలు సినిమా ప్రధాన ఆకర్షణ. కథనం కొంతసేపు నెమ్మదిగా సాగినా, చివరికి బాగానే ముడిపడుతుంది. ప్రియదర్శి తన కామెడీ టైమింగ్తో సినిమాకు పుల్ క్రియేట్ చేశాడు. అతని నిర్లక్ష్యమైన కానీ మర్మమైన ప్రవర్తన పాత్రకు బాగా నప్పింది. రూపా కొడువయూర్ తక్కువ స్క్రీన్ టైంలోనే తక్కువ నటనతో ఆకట్టుకుంది. వెన్నెల కిషోర్, వైవా హర్ష వంటి నటులు సినిమాకు పంచ్ జోడించారు. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తనదైన శైలిలో హాస్యాన్ని సమర్థంగా మేళవించారు. సినిమాటోగ్రఫీ, పీజీ విందా అందమైన విజువల్స్ అందించింది. వివేక్ సాగర్ సంగీతం బాగుంది. ముఖ్యంగా నేపథ్య సంగీతం సన్నివేశాలకు బలం చేకూర్చింది. అయితే, కథనంలో పలు చోట్ల ఒరిగిపోవడం కనిపించింది. సినిమాలో హాస్యాన్ని సాఫీగా మిళితం చేశారు. ప్రియదర్శి, వెన్నెల కిషోర్ల మధ్య సంభాషణలు ప్రేక్షకులను అలరించాయి. అలాగే, జాతకాలపై ఉన్న సాంఘిక విశ్వాసాలను సున్నితంగా ప్రశ్నించే ప్రయత్నం కూడా కనిపించింది. సినిమాకు క్లీన్గా ఉండే టోన్ కూడా ప్లస్ పాయింట్. కథ నడక మొదటి అరగంట తర్వాత కొంత మామూలుగా మారుతుంది. కొన్ని సన్నివేశాలు పునరావృతంగా అనిపిస్తాయి. క్లైమాక్స్లో ఓపిక లేకుండా కథను ముడిపెట్టినట్టుగా కనిపించడంతో భావోద్వేగ బలం తగ్గిపోయింది. కథలో కొత్తదనం ఎక్కువగా లేకపోవడం ఓ లోపం. సారంగపాణి జాతకం ఓ తేలికైన, హాస్యభరితమైన చిత్రంగా నిలిచింది. కుటుంబంతో కలసి చూడదగ్గ చిత్రం ఇది. కొంత ఓపికతో చూస్తే, హాస్యం, మంచి సందేశం కలిసి వచ్చే మంచి అనుభూతిని ఇస్తుంది. ప్రియదర్శి అభిమానులకు మాత్రం ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.